రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గనిమా అగర్వాల్ కలిసి సందర్శించారు. ఆలయంలో కోడెముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో రమాదేవి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన కోడె క్యూ లైన్లు, ఉచిత మరియు ప్రత్యేక దర్శనం, అభిషేకం లైన్లను వారు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్ లైన్ కూడా మీకు తెలుసు. అక్కడ ఈరోజు మేమందరూ కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలీని కూడా కుంగిని కూడా చూసారు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుపు తీసుకొని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జరిగి సంబంధించిన కాంట్రాక్ట్